ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, మనం ఎలా ఉంటుంటామంటే, మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి, లేకపోతే ఏదైనా బాధ కలిగింది, ఏదైనా ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే, వెంటనే దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటాం. మనకేదైనా సమస్య వచ్చినప్పుడంతా ప్రార్థన చేస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం. అది మంచి విషయమే. కానీ ఎప్పుడైతే మనకు సమృద్ధి కలిగి ఉంటుందో, ఎప్పుడైతే మనకి ఏ సమస్య లేకుండా, ఏ దిగులు లేకుండా సంతోషంగా మనం ఉంటామో, ఆ సమయంలో మనం ఏమాత్రం కూడా దేవుడిని పట్టించుకోం. మనం ఏం పాటిస్తుంటాం? వాక్యాన్ని పాటిస్తున్నాం అని చెప్పుకుంటుంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికెళ్తున్నాం. మనకు నష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని ఆశ్రయిస్తున్నాం. కానీ మనం అలా ఉండకూడదండి. నామకవాస్తు అనే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండేవాళ్ళు నాతో సహా అనేక మంది ఉండవచ్చు. ఇప్పటి వరకు కూడా అనేక మంది ఈ విధంగానే ఉండవచ్చు. కానీ మనం ఎలా ఉండాలంటే కష్టమైన, నష్టమైన ఎటువంటి ఆపద కలిగినప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుని అనుసరిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ ఉండేవారుగా మనం ఉండాలి. కష్టం వస్తే ప్రార్థించడం, కష్టం లేకపోతే ప్రార్థనని మర్చిపోవడం, ఇలాంటి విషయాలు మనం చేయకుండా ఎప్పుడైనా కూడా ఒకే విధంగా మనం ఉండగలిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది ఏ విషయంలో అయినా సరే. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఏ విషయంలో అయినా సరే నమ్మకత్వం అనేది ఉండాలి. కాబట్టి కష్టమైన, నష్టమైన దేవునితో ఉందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.